वारंगल जिला वारंगल एसीपी नंदीराम नाइक ने कहा कि इस महीने की 17 तारीख को वारंगल के एसआरआर गार्डन में हुई हत्या के जिम्मेदार 3 लोगों को गिरफ्तार कर रिमांड पर भेज दिया गया है। नील्स कॉलोनी पुलिस स्टेशन में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में एसीपी नंदीराम नायक, सीआई वेंकट रत्नम, एसआई सुरेश श्रीकांत और अन्य कर्मी मौजूद थे। इस अवसर पर एसीपी नंदीराम नायक ने कहा कि 3 लोग बानोथु नागेश, अजमीरा, अशोक, तेजावत, श्रीनिवास शामिल थे। इस महीने के दूसरे सप्ताह में एसआरआर गार्डन में हुई हत्या की जांच सीआई वेंकट रत्नम के तहत की गई और अपराधियों को गिरफ्तार कर रिमांड पर लिया गया। तेलंगाना वरंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మధ్య గత 2-3 నెలల నుంచి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చి గొడవలు పడుతూ ఉన్నారు। ఆ గొడవల క్రమంలోనే ఈ మృతుడైనటువంటి దిల్కుష్ కుమార్, అదేవిధంగా దూలార్ చంద్ర కుమార్, ఈ బానోత్ నగేష్ వైఫ్ను మరి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేసినట్టుగా ఆ విషయంలో వీళ్ళు గొడవ పడడం జరిగింది। అయితే అది మనసులో పెట్టుకొని బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మా భార్యను మరి కామెంట్ చేయడం ఏంటి అనేటువంటిది ఒక గ్రడ్జ్, ఒక పగ అనేటువంటిది వాళ్ళు పెంచుకొని మరి వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలి, వీళ్ళని చంపాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకున్నారు బానోత్ నగేష్। దానికి వాళ్ళ బాంబర్దులైనటువంటి అశోక్, అదేవిధంగా శ్రీనివాస్ యొక్క సహాయం తీసుకొని మరి 17వ తారీఖున మరి ఈ దులార్ చంద్రకుమార్ మన అండర్ బ్రిడ్జ్ దగ్గర మేఘనాబార్ సమీపంలో తన మిత్రుడు వరంగల్ రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటే అతని సెండప్ చేసే క్రమంలో వాళ్ళతో ఉండగా ఈ యొక్క నేరస్తులు బానోత్ నగేష్, అశోక్, శ్రీనివాసు ముగ్గురు కలిసి అతన్ని చంపాలనేటువంటి ఉద్దేశంతో అతని మీద దాడి చేయడం జరుగుతుంది। ఆ దాడి నుండి మరి ఈ దులార్ చంద్రకుమార్ తప్పించుకోవడం జరుగుతుంది। అతని యొక్క 2 మిత్రులు కూడా తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది। తప్పించుకొని పోయిన తర్వాత ఈ ముగ్గురు నేరస్తులు మరి వీళ్ళు ఉండేటువంటి రూమ్ ఏదైతే ఉందో పుట్నాల మిల్లు ఎస్ఆర్ఆర్ తోట సమీపంలో అక్కడికి వెళ్తారు। అక్కడ ఈ తప్పించుకున్నటువంటి దులార్ చంద్రకుమార్ యొక్క తమ్ముడు దిల్కుష్ కుమార్ ఆ రూమ్లో ఒంటరిగా ఉండడం చూసి మరి ఈ ముగ్గురు నేరస్తులు మరి బానోత్ నగేష్, అశోక్, అదేవిధంగా శ్రీనివాస్ ముగ్గురు కలిసి అక్కడ వెళ్ళి ఆ రూమ్లో ఉన్నటువంటి దిల్కుష్ కుమార్ మీద దాడి చేసి రాడ్డుతోని బలంగా తలపై కొట్టడంతో అక్కడికక్కడే అతని దగ్గర నుంచి మరి అతన్ని చంపడానికి యూజ్ చేసినటువంటి రాడ్డు, అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది। వారిని ఈరోజు ముగ్గురిని కూడా రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది। అదేవిధంగా వారిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం। వాడు చాలా నెటోరియస్ ఉన్నాడు, ఆ నగేష్ అనేటువంటి ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నారో A1 చాలా నటోరియస్ లో అతని మీద సర్వేలెన్స్ అవసరం ఉంది। అతని పైన మేము రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం। సో ఈ కేసుని నిజంగా కూడా షార్ట్ పీరియడ్లో